కొంచెం కష్టమేనండి. ఎవరు లేరు మన ఇండస్ట్రీలో. ఎవరు డీసెంట్ గా లేరు. అబ్బా సూర్యదేవర్ నాగవంశీ గారు. నాగవంశీ ఆయన డీసెంట్, చాలా డీసెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు నిఖిల్ గారి దగ్గరికి వెళ్దాం. యా, సో చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఇలా ఈవెంట్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ స్వయంభూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఏదో వేరే సినిమా ఈవెంట్కి వచ్చినట్లేదు. దిస్ ఇస్ లైక్ మై హోమ్ బ్యానర్. 18 pages ఇక్కడే చేశాను. అరవింద్ గారు ఇక్కడే ఉన్నారు, బన్నీ వాసు, ఎవ్రీబడి ఈస్ హియర్. సో నేను మళ్ళీ మా హోమ్ బ్యానర్, నా హోమ్ ప్రొడక్షన్కి వచ్చినట్టే ఫీల్ అవుతున్నాను, అంతే. లవ్లీ. సో మీరు ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ద ట్రైలర్ ఇస్ సో ఫనీ. అంటే హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 17 years అవుతుందా? సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద పీట వేసిన మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాస్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాస్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ అంత మ్యాజికల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, రిలేట్ అయ్యేది ఏంటి? అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్, భీమవరం. సో ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ. సో ఐ బీన్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ అండ్ యా, ఐ లవ్ దట్ ప్లేస్. నైస్. అండ్ సేమ్ మీ ఫ్రెండ్స్ లో ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫ్రెండ్స్ లో డీసెంట్ ఫ్రెండ్, చిల్లర్ ఫ్రెండ్? వర్క్ చేసిన వాళ్ళేనా? వర్క్ చేసిన వాళ్ళలో అంటే మాకు కూడా తెలిసి ఉండాలి కదా ఆ పేర్లు. ఓకే, అలాగా. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ పర్సన్ ఐ వర్క్ విత్ ఇస్ అరవింద్ గారు, ఇక్కడే ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాటీ, చిల్లర్ అన్నాను కదా, నాటీ పర్సన్ ఇస్ మై కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు ముండేటి. తను చేసే అరాచకాలు ఉన్నాడా ఇక్కడ? లేదు, ఎక్కడ ఈస్ ద మోస్ట్ నాటీ గాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మా బ్యూటీ దగ్గరికి వెళ్ళిపోదాం. యా, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉన్నారు, ముందు నువ్వు అని చెప్పి. అయినా మేము వదిలేదు, శ్రీలీల గారే మాట్లాడాలి. ఎస్, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ట్రైలర్ చూసాక ఏమై ఉంటుంది కదా అనుకుంటున్నారు? నేను అందరి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్టర్ కాదు, హీరోయిన్ కాబట్టి డైరెక్టర్ ఏమనుకుంటున్నారు అదే అనుకుంటున్నాను. ఆహా, ఓహో, నైస్, సేఫెస్ట్ ఆన్సర్. అయినా వదిలేదు మేము. మీకు తక్కువ 1 minute లో ఏమనిపించింది అది చెప్పండి చాలు. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు ఆ స్లాంగ్ చాలా నచ్చింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లైక్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీకు గోదావరి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ స్లాంగ్ నాకు ఎందుకు ఒక తెలియని తీపితనం ఉంటుంది అనిపించింది. సో ఐ లైక్ ద స్లాంగ్. సో అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ అక్కడ. ఓకే, ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్ లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, ఇలా నాటీ ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ హీరోస్ లోనే కావాలి మాకు. మా హీరోస్ అందరూ దెర్ ఆల్ వెరీ వెరీ స్వీట్ అండి. నాకు అలా వేరే భావాలు లేవు. చాలా సినిమాలు చేయాలి. ఓకే, నాటీ ఫ్రెండ్ చెప్పండి. సరే, అందరూ డీసెంట్, వాళ్ళల్లో మోస్ట్ నాటీ ఎవరు? యా, వీళ్ళు ఆపర్ ఇంకా. సో మీరు ఆన్సర్ చెప్పేస్తే బెటర్. నాకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్స్ నాటీ అండి. అందరూ చాలా డీసెంట్ గా ఉంటారు. ఓకే, పోనీలేండి, మీరు అమ్మాయి కాబట్టి వదిలేసాం, అలా ఇరికించడం ఇష్టం లేక. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్వీట్ గా మేము ఫ్రెండ్స్ అండి, August 15న థియేటర్స్ లోకి వచ్చి సినిమా చూడండి అని ఆ స్లాంగ్ లో చెప్తే హ్యాపీగా వదిలేస్తాను మిమ్మల్ని. ఇంకా శ్రావంతి గారు ఆవిడ చేత గోదావరి యాసలో ఒక డైలాగ్ అని చెప్పి అదే చెప్పిస్తున్నాను. సినిమా రిలీజ్ కి ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మమ్మల్ని ఫిక్స్ చేయాలని. చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మమ్మల్ని ఇరికించాలని అంటున్నారు. లేదండి, చాలా కొద్దిగా నెమ్మదిగానే ప్లాన్ చేసి. యా, సో ఆ యాసలో మేము ఫ్రెండ్స్ అండి, August 15న థియేటర్లకు రండే అని చెప్పిస్తే మేము ఫ్రెండ్స్ అండి, August 15 థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్